N9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్లోని రెనోవా హాస్పిటల్ అత్యాధునిక కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ప్రారంభించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ఆత్మీయ సమావేశం. ఎన్నికైన వారితో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోలాహలంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం. హరీష్ రావును కలుసుకున్న సిద్దిపేట నియోజకవర్గంలో గెలుపొందిన నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లు. తెలంగాణ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తెలంగాణ గురుద్వారాలు సంయుక్తంగా హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర గురుద్వారా సాహిబ్ సెంట్రల్ కమిటీ చైర్మన్ సర్దార్ గురుచరణ్ సింగ్ బాగ్తా నాయకత్వంలోని సిక్కు మత 9వ గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ 350వ ఆత్మ బలిదాన దివాస్ను పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని గ్రాండ్ ల్యాండ్స్ జల్ విహార్లో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పాల్గొన్నారు. गुरु तेग बहादुर महाराज जी का जो आज 350 साल शहीदी इतिहास पूरा ना हम पढ़ सके, ना समझ सके, ना ही हम सुन सके. गुरु गोविंद सिंह महाराज जी के 52 कवि हुए हैं. कवि सेनापति उनमें से एक हुए हैं. उनका फरमान है, प्रकट भये गुरु तेग बहादुर सगल शिष्ट पे तापी चादर. ये हिंद के चादर नहीं है. मैं आज ये आप सबको बता दूं, हम हिंद के चादर करके बताते हैं. ये साफ लिखा है, प्रकट भये गुरु तेग बहादुर सगल शिष्ट पे तापी चादर, सृष्टि के चादर. गुरु तेग बहादुर महाराज जी का शहीद 11 नवंबर 1675 चांदनी चौक पर किया जाता है. अब जब शीश और धड़ अलग हुए हैं, इसके आगे की यात्रा. शीश कहाँ गया? पूरे दुनिया में एक ही पैगंबर है जिनका शीश का संस्कार अलग जगह पे किया गया और धड़ का संस्कार दिल्ली के रकाबगंज गुरुद्वारे में भाई लखी शाह बंजारा जी के घर पर, उन्होंने घर पे आग लगा दी, वहां किया गया. ये जो यात्रा है शीश और धड़ की, ये मैं आपके सामने समक्ष रखना चाहता हूँ. दिल्ली में जब महाराज को शहीद किया जा रहा था, वहां पर सिख भी थे. और हमें समस्त भारतीयों को भी उस निराकार और सारे मिलके अरदास करें. वाहिगुरु जी अरदास. एक ओंकार श्री वाहिगुरु जी की फतेह. श्री प्रभुदेव जी सहाय रघुवंदे अमरदास रामदास से होए सहाय. अर्जुन हर गोविंद नो सिमरो श्री हर राय. श्री हरिकृष्ण जी की आई है जिस विठे सब दुख जाए. साहिब कमाल साहिब श्री गुरु गोविंद सिंह जी महाराज कलगी दर्श देवता पंथ दे वाली धर्म दे रक्षा मृत दे दाते शमशेर बहादुर सब वंशदानी सब कला संपूर्ण सब ठाई हुई. धन धन साहिब श्री गुरु ग्रंथ साहिब जी महाराज जागती जोत हाजरा हजूर दायरा जरूर ठाई हुए साहिब. 4 साहिबजादे साहिब अजीत सिंह जी, साहिब जुझार सिंह जी, साहिब जोरावर सिंह जी, साहिब फतेह सिंह. ध्यान करके खालसा जी साहिब बोलो जी. जिन्ना सिंहासनिया में रहे सिद्धे बंद कटवाए खोपड़े. प्राचीन ते वर्तमान दे शहीद सिंह
सिंगनिया की पवित्र कमाई का वाहिगुरु आदेश का सर सो है जहाँ जहाँ गुरु खालसा जी साहब कहाँ रखिया रियायत करेगी पैज देश देश फतेह की पैज पंच की जी श्री साहब जी सोलो जी सिखान सिक्की दान केश दान गहत दान विवेक दान विशाल दान भरोसा दान अन्ना दान महादान नाम दान। ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొండల రవి ఓడిపోవాలని బీఆర్ఎస్ పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు గోళ్లపాడు పంచాయతీ ఆఫీస్కి దగ్గరలో ఇలా కత్తెర గుర్తు స్లిప్కు క్షుద్ర పూజలు చేసిన వైనం ఆ గ్రామంలోని హల్చలైంది. ఈ ఘటన ఆకతాయిల పనేనా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్ వద్ద ర్యాలీ లారీ పై నుండి 3 గ్రానైట్ రాళ్లు బోల్తాపడ్డాయి. కరీంనగర్ నుండి కాకినాడ వైపు వెళ్తున్న లారీ ట్రాలీ రింగ్ సెంటర్ వద్ద అకస్మాత్తుగా బ్రేక్ ఫెయిల్ అవడంతో ఆటో స్టాండ్ ముందు లారీ పై నుండి 3 గ్రానైట్ రాళ్లు దొర్లి రహదారిపై పడిపోయాయి. ఆ సమయంలో రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదు 6:30 దాటిందన్నా. ఖమ్మం నగరంలోని మమతా రోడ్డులో గల 5 ఎలిమెంట్స్ వద్ద నిర్మాణంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలంలోని పంచాయతీ ఎన్నికల ప్రచారానికి హాజరైన మంత్రి సీతక్కకు నిరసన శాఖ తగిలింది. పథకాలు ఏమయ్యాయని మంత్రి సీతక్కను ఏజెన్సీ బస్సులో నిలదీశారు. మేము సంవత్సరాల కాలంలో ఈ గ్రామ పంచాయతీకి 24 ఇల్లులు ఇచ్చినాం, ఇంకా ఇస్తాం.
రెనోవా హాస్పిటల్స్ సనత్ నగర్లోని అత్యాధునిక కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అత్యాధునిక కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను మిడ్ లెవెల్ హాస్పిటల్స్లో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం. ఈ ప్రాంతం ప్రజలకు ఆధునిక సాంకేతికతను, అధునాతన వైద్య సేవలను చేరువ చేస్తూ హెల్త్ క్యాంపుల ద్వారా ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పిస్తున్న రెనోవా హాస్పిటల్స్ వైద్య నిపుణులను, యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. सर को साइड इवेंट हाँ రెనోవా హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రధానంగా రాధాకృష్ణ గారు, శ్రీధర్ గారు, వారి యొక్క గ్రూప్ రెనోవా హాస్పిటల్స్ అనేది హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఒక కొత్త టెక్నాలజీ పేషెంట్స్కు చాలా కన్వీనియంట్గా ఉండే విధంగా ఈరోజు మరి రోబోటిక్ సర్జికల్ అని చెప్పి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ అంటే మెడికల్ సైడ్ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మీకేంటంటే ఈరోజు రోబోటిక్ సర్జికల్ అని మరి ప్రారంభించుకోవడం శుభ పరిణామం. ఈరోజు రెనోవా నీలిమా హాస్పిటల్లో అత్యంత అధునాతనమైనటువంటి రోబో సర్జికల్ సిస్టమ్ ని అన్వీల్ చేశాము. దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో ఇది, సెకండ్ జనరేషన్. దీని ద్వారా మనం చేసేటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా తక్కువ సమయంలో తక్కువ కోతతోని చాలా త్వరగా రికవరీ అయ్యేటటువంటి సౌలభ్యం కలుగుతుంది ఈ రోబో వల్ల. ఇప్పటి వరకు ఈ లొకాలిటీలో ఇలాంటి రోబోటిక్ సిస్టమ్ లేదు, మనము మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏ పేషెంట్ కూడా వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ కూడా ఈ ప్రాంతాన్ని దాటి వెళ్లకుండా ఉండేటట్టుగా ఉండే సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ దీన్ని ఫస్ట్ రోబోటిక్ హాస్పిటల్ ఇన్ దిస్ ఏరియాగా చేస్తున్నాము. ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ మీకు ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ, అలాగే మల్టీ స్పెషాలిటీలో అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు మనము రెనోవా నీలిమా హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నా రెనోవా నీలిమా హాస్పిటల్లో మనము అత్యుత్తమైనటువంటి వైద్య సేవలు అందించగలుగుతాము. హైదరాబాద్లోనే కాదు, అక్రాస్ ద గ్లోబ్ ద బెస్ట్ ప్రాక్టీసింగ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ప్రాక్టీస్ని మనం ఇప్పుడు చేస్తున్నాం ఇక్కడ. అందుకని ఎవరికి అవసరం ఉన్నా కూడా సర్వీసెస్కి రెనోవా నీలిమాకి వచ్చేసేసేయండి, విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మీ అందరికీ ఆప్తులు పెద్దలు శ్రీ చెల్లిమేడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవ చొప్పదండి నియోజకవర్గ బాధ్యులు పెద్దలు మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అన్న గారు, గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి, అడ్డంగా గోడగడితే ఎట్లా తమ్మి జరుగురు తమ్మి జరుగురు ఇంకెందుకు జరుగు వాళ్ళ కనవండి అటు జరుగురా తమ్మి, సైడ్కు రండి దయచేసి, అట్లా అడ్డంగా గోడగట్టకురు జరుగురు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ తొలి అధ్యక్షురాలు మా సోదరి శ్రీమతి న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు సెస్ చైర్మన్ గారు సోదరులు చిక్కాల రామారావు గారు, మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ లోక బాపిరెడ్డి గారు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తమ్ముడు సిద్ధం వేణు గారు, గౌరవనీయులు మన సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, సిరిసిల్ల పట్టణ పార్టీ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు, గౌరవనీయులు తంగలపల్లి మండల అధ్యక్షులు శ్రీ గజబింకర్ రాజన్న గారు, వేదికపైన ఆసీనులైన సెస్ ఉపాధ్యక్షులు
సోదరుడు తిరుపతి గారు, సెస్ డైరెక్టర్లు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అట్లాగే మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, గౌరవ రాష్ట్ర మరియు జిల్లా స్థాయి సీనియర్ నాయకులు, వేదిక ముందున్న మరి ఈరోజు ముఖ్యంగా పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుర్లు, ఎవరైతే కొత్తగా సర్పంచులుగా గెలిచిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పేరు పేరున ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు పేరు పేరున అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు. మా అందరి తరఫున కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టాలి జరు. హృదయపూర్వకమైన అభినందనలు. వేములవాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులు గెలిచినారు, వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. అట్లాగే తంగళ్లపల్లి మండలంలో 20 మంది సర్పంచులు గెలిచినారు, వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు. బోయిన్పల్లి మండలంలో 9 మంది గెలిచినారు, వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఇల్లంతకుంట మండలంలో 14 మంది గెలిచినారు, వారికి కూడా గట్టిగొట్టాలి సపోర్ట్. మొత్తం 2 దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి 83 మంది వేములవాడ, అదేవిధంగా ఇల్లంతకుంట, బోయిన్పల్లి, తంగళ్లపల్లి కలిపితే 83 మంది సర్పంచ్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పేరున అభినందనలు. అయితే చాలామంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేసినారు. ముందుగా మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మొదటి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో కోలాహలంగా మారింది. హరీష్ రావును కలవడం కోసం క్యాంపు కార్యాలయానికి సిద్దిపేట నియోజకవర్గంలో గెలుపొందిన నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామాల ప్రజలు తరలివచ్చారు. నూతన సర్పంచులు, వార్డు మెంబర్లను అభినందించి శాలువాలు కప్పి సన్మానించారు హరీష్ రావు. కొద్దిగా ఎంకరేజ్ చేయండి. రథసార కనకం వల్లనే ఇట్లా ఎందుకంటే సార్ రాదు 3 గంటలు రాదు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. విభజనల పునర్విభజన తప్పుల తడకగా ఉన్నదని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో తలసాని సనత్ నగర్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో డీలిమిటేషన్ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులను కానీ సంప్రదించుకోకుండా ఆఫీసులో కూర్చుని ల్యాప్టాప్ పెట్టుకుని గూగుల్ మ్యాప్ ద్వారా డీలిమిటేషన్ చేశారని తెలిపారు. కనీస పరిజ్ఞానం లేకుండా సమస్యల తడకగా పునర్విభజన జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే గందరగోళంలో ఉందని, పరిపాలన చేయడం అంటే ముఖ్యమంత్రి పోయి ఫుట్బాల్ ఆడుతున్నాడని హేళన చేశారు. పార్టీ డివిజన్ అధ్యక్షులకు, మన కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు అందరి నమస్కారం. ఫస్ట్ సనత్ నగర్ డివిజన్ నుంచి ఎంతమంది వచ్చారో చేయలేకపోయాను. నేర్చుకోవడం మీరే.
రాజు తెలియజేస్తూ కొంత మీటింగ్ ఇంపార్టెన్స్ సీరియస్నెస్ ఉండాలన్న ఉద్దేశంతోనే డివిజన్కు 100 మందిని రమ్మని చెప్పిన. ఎందుకంటే మీకు బస్తీల వారీగా ఉంటే మన బార్డర్స్ ఎక్కడెక్కడ వరకు ఉన్నాయి, ఈ డీలిమిటేషన్ అనేది ఉన్న 150 వార్డులని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 300 డివిజన్ల కింద మార్చింది. అయితే ఇదేంటంటే పూర్తిగా తప్పులు తడకగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ద్వారా తీసినటువంటి జయరాజా నటి తిరగకనా అంటే వాళ్ళకి ఆ సీరియస్నెస్ లేదు, ఏదో గాలి మీద జరిగింది అన్నట్టు. ఇప్పుడు ప్రకాష్ నగర్ అల్లంతోట బావి ప్రకాష్ నగర్ ఇటువైపు ఉంటే మాతాజీ నగర్ని తీసుకొచ్చి అందులో కలిపారు. అట్లా మీరు సనత్ నగర్లో తీసుకున్నా, ఇప్పుడు కొత్తగా బీకే కూడా అమీర్పేట మోండా డివిజన్ తీసుకున్నా, రామ్గోపాల్పేట తీసుకున్నా, అంటే మొత్తం కన్ఫ్యూజన్. ఏ పద్ధతిలో మరి డివిజన్ ఉండాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా ఆ బస్తీలు విజిట్ చేసింది లేదు. ప్రజాప్రతినిధులు కానీ ప్రజల్ని కానీ కన్సల్ట్ చేయకుండా వారి ఇష్టానుసారం చేసేది. అయితే మీకు అందరికీ ఐడియా ఉండాలని, ఎందుకంటే ఎప్పుడైనా కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే కనీసం మీ డివిజన్ వరకు మీకు ఐడియా ఉండాలనేటువంటి ఉద్దేశంతో. రెండోది ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇప్పుడే మనం వెంటనే కంప్లైంట్ చేయాలన్న ఉద్దేశంతో రమ్మని. అందుకే మీకు ఏంటంటే 100 మంది వస్తే ప్రతి బస్తీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటే మీరు మాట్లాడుకుంటే ఆ కన్ఫ్యూజన్ ఉండదు. సరే, ఈ యొక్క డీలిమిటేషన్ విషయంలో కొంత డివిజన్ల వారికి వెళ్ళమని చెప్పినా నేను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.